వైపు మాత్రమే ఆయన ప్రయాణం సాగింది. అదేవిధంగా మనము కూడా మనకు జీవితాల్లో అనుదిన జీవితాల్లో మనకు జీవితంలో మనకు లక్ష్యాన్ని మర్చిపోకుండా యేసుక్రీస్తు అనుగమించి యేసుక్రీస్తు అనుసరించి ఆయన చూపించినటువంటి సన్మార్గము, మంచి మార్గము, పవిత్రమైన మార్గంలో ప్రయాణిస్తూ, ప్రేమ మార్గంలో ప్రయాణిస్తూ, క్షమా మార్గంలో ప్రయాణిస్తూ మనము కూడా మన లక్ష్యం వైపు సాగిపోదాం. మన లక్ష్యం పరలోక రాజ్యం. పరలోక రాజ్యం ప్రవేశించాలంటే ఆగాడు మధ్యలో వచ్చేసారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయములో 4 వచనాలు చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. దైవ చిత్తము వలన అతడు ఎండిన నేలలో పాతుకుని లేత మొక్క వలె పెరిగింది. అతనికి సౌందర్యము గాని సొగబు ఏమీయు అతనిలో కనిపించుదాయి. ప్రజలు అతనిని చిన్న చూపు చూచి తృణీకరించిరి. అతడు విచారగ్రస్తుడును బాధామయుడును అయినవాడు. నరులు అతని వైపు చూచుటకైనను ఇష్టపడలేదు. జనులు అతనిని తిరస్కరించుటచే మనం అతనిని లెక్క చేయలేదు. అయినను అతడు మన రోగములను భరించెను, మన దుఃఖములను సహించెను. ప్రభువు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టెనని మనము భావించితిమి. కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు సమాధానము కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత చేకూరెను. మనందరము గొర్రెల వలె దారి తప్పితిమి, ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగిపోయెను. కానీ ప్రభువు మనందరి దోషములను అతని మీద మోపెను. ఇది ప్రభువు వాక్కు. Praise the Lord. 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 ఆయన పొందిన గాయముల వల్ల మనందరికీ స్వస్థత చేకూర్చెను. ఆయన కార్చిన రక్తము ద్వారా మన పాపములన్నీ కూడా కడగబడెను. ఆయనే లోకరక్షకుడై, ఆయనే మనందరినీ జీవింపచేసేవాడై, జీవము కలిగినటువంటి గొప్ప దేవుడు మన ప్రభువు. ఈరోజు శుభ శుక్రవారం అని, పెద్ద శుక్రవారం అని ప్రపంచమంతా పిలవడానికి కారణం మన కొరకై, మన పాపాల కొరకై ప్రభువు మరణించాడు. ఆయన మరణమే మనకు మోక్ష ద్వారము విప్పబడింది. ఆయన మరణము వలననే మన గాయములన్నీ రూపుమాపబడినాయి. ఆయన వలననే తిరిగి పరలోకానికి వెళ్ళే భాగ్యము దేవుడు మనకు ప్రసాదించాడు. అందుకనే శుభ శుక్రవారం, అందుకనే ఇది పెద్ద శుక్రవారం. మనందరి కొరకై ప్రభు మరణించాడు, మనందరికీ దేవుడై ఉన్నాడు. మనందరినీ తండ్రి వద్దకు చేర్చుట కొరకై నిచ్చెనగా మారాడు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. దేవుడు మనందరినీ దీవించుదురుగాక. కలువరి నాదునికే, సిలువ నాదునికే, మరణము గెలిచిన ప్రభువుకే, మరణ ముళ్ళను విరిచిన ప్రభువుకే, సాతాను కోరలను విరిచిన ప్రభువుకే, మనందరినీ మోక్ష ద్వారానికి నడిపించే ప్రభువునకే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సిలువ నాదునికే, కారుణ్య మూర్తికే, కరుణామయునికే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord.
ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.